ఓం గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అయితే చాలామంది ఈ మధ్య అడుగుతున్నది ఏంటంటే, మేమమ్మ నూతన గృహం కావాలి. మేమెంత ప్రయత్నించినా మాకు గృహం దొరకడం లేదు. అద్దె ఇంట్లో ఉండాల్సొస్తా ఉంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే ఏం చేయాలి అనంటే నూతన గృహం కావాలి అనంటే, కుజకారకత్వమైన కుజుడి దృష్టి మీ పైన ఉంటేనే నూతన గృహం అనేది మీకు అందుతుంది. సరే. అది లేకపోతే మనం ఏంటంటే భూసూక్త పారాయణం చేయించుకోవాలి. భూసూక్త పారాయణం చేయించుకుంటే భూమి మీదవుతుంది. దాని పైన ఉన్న ఇల్లు మీదవుతుంది. మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యుల్ని సంప్రదిస్తే భూసూక్త పారాయణం ఎలా చేసుకోవాలో వాళ్ళు నిర్దేశించి చెప్తారు. ఆ విధంగా మీరు చేసుకోండి. అది కొంచెం డబ్బుతో కూడుకున్న విషయం. మీకు మీరే సొంతంగా చేసుకుంటారు అనుకుంటే ప్రతి శుక్రవారం 9 శుక్రవారాలు మణిదీప వర్ణన 9 మార్లు చేసుకోండి. అయితే ఎలా చేసుకుంటారు అనంటే 9 రకాల పూలు. ప్రతి వారానికి 9 రకాల పూలు కావాలి. అయితే ఒక్కొక్క పువ్వు 32గా ఉండేటట్టు చూసుకోండి. వరుసగా పేర్చుకుంటూ రండి. అయితే ఒకటో శుక్రవారం ప్రసాదం ఒకటి పెట్టుకుంటారు కదా! రెండో శుక్రవారం గూడా ఒక్కొక్కటి పెట్టుకుంటారు కదా! తొమ్మిదో శుక్రవారం దాకా మీకిష్టమైన ప్రసాదాలన్నీ ఒక్కొక్కటి చొప్పున పెట్టుకోండి. తొమ్మిదో వారం మటుకు ఆ లలితా త్రిపుర సుందరీ దేవికి 9 రకాల నైవేద్యం పెట్టుకోండి. ఉద్యాపన పలకండి. ఆ అమ్మవారిని నమ్ముకోండి. మీకు ఇల్లు సమకూరుతుంది. శుభం.